అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. లోబి ఇంట భోజనం. ఒక శనివారం రాత్రిపూట రంగయ్య గారింటికి భోజనం వేళ దాటిన సమయంలో వచ్చిన పని పూర్తి కానందున ఉదయమే చూసుకొని వెళదామని నలుగురు దూరపు బంధువులు వచ్చారు. రంగయ్య పరమలోభి. బంధువులకు వంట ప్రయత్నం చేస్తున్న భార్య వద్దకు వెళ్ళి నలుగురికి మానెడు బియ్యం వండితే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి తవ్వెడు వండి వడ్డించే సమయంలో ఈ పూట బియ్యం నిండుకున్నాయని చెప్పు అన్నాడు. వారికి కడుపు నిండా భోజనం పెట్టలేని కారణం అదే అన్నట్లుగా ఆకలిగా ఉన్న బంధువులకు కడుపు నిండా భోజనం పెట్టలేనందుకు విచారిస్తూ రంగయ్య భార్య కొద్దిగా చనువున్న బంధువుకు భర్త యొక్క లోపిగుణం వివరించి మీకు తృప్తిగా భోజనం పెట్టలేనందుకు విచారిస్తున్నాను అంది. దానికి ఆ బంధువు ఆమెను ఓదారుస్తూ, నువ్వేమీ బాధపడకమ్మా, నీ భర్త గుణం తెలిసే మాలో ప్రతి శనివారం పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండే ఇద్దరి సంగతి చెప్పలేదు. వండిన వంట ఇద్దరికి సరిపోతుంది అన్నాడు. విన్నారు కదా, పిసినారికి తగిన గుణపాఠం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.